ప్రపంచంలో ఎక్కడా కూడా ఏదైనా ఒక రిజర్వాయర్ అంటే ఎఫ్ఆర్ఎల్ లిమిట్ అంటాం, ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో మనం నీటిని నిల్వ చేసుకుంటాం. మినిమం డ్రా డౌన్ లెవెల్ అంటే ఎండిడిఎల్ అంటాం, కనీస నీటి నిల్వ ఎత్తుకి దాన్ని కాస్త బ్యారేజ్గా మార్చి మేమేదో జాతికి అంకితం చేసేసాం, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేసాం అనేటటువంటి భావన సరికాదని కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా నిర్వాసితులకు న్యాయం చేయాలి. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఏదైతే ఉందో దాని ప్రకారంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మొత్తం రాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారం అందజేసిన తర్వాతనే దాన్ని జాతికి అంకితం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఈరోజు ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి పనులు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదనేటటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి జలయజ్ఞంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో యూపీఏ హయాంలో అనుమతులన్నీ తీసుకొచ్చి చేతిలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో జాతీయ ప్రాజెక్టు ఇస్తే కూడా వీళ్ళిద్దరూ కూడా పోలవరం ప్రాజెక్టుని కాస్త దాన్ని డ్యామ్గా మార్చడం లేదంటే బ్యారేజ్గా మార్చి ఈరోజు నాశనం చేసి దానికి కంకణం కట్టుకుంటున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా తెలియజేస్తున్నాం. పోలవరం నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. విభజన బిల్లులో పెట్టిన విధంగా కంప్లీట్ 100% R&R ప్యాకేజ్ కానీ మొత్తం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించి వాళ్ళకి రిహాబిలిటేట్ చేసిన తర్వాతనే ప్రాజెక్టుని జాతికి అంకితం చేయాలని పూర్తి నీటి నిల్వ సామర్థ్యంతో ఉంటేనే కృష్ణా గోదావరి అనుసంధానం కూడా పూర్తవుతుంది. కాబట్టి ఇది రాష్ట్ర రైతులందరికీ సంబంధించినటువంటి రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చంద్రబాబు గారికి సూచనిస్తున్నాం లేదా హెచ్చరిస్తున్నాం, పోలవరం ప్రాజెక్టు మీరు జాతికి అంకితం చేసే నాటికి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం DPRలు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మీరు ఆ డ్యామ్ని నడపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.